హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో ఫైనలీ మనం మన జితో వెహికల్ బుక్ చేసి వచ్చినాం కదా. సో అది డెలివరీకి అయితే వెళ్తున్నాం అనమాట. అది వచ్చేసి మలక్పేటలో అయితే వెహికల్ ఉంది. అక్కడి నుంచి మన ఎల్బీనగర్ షోరూమ్కి అయితే తీసుకురావాలి. మొత్తం మీద మేమైతే షోరూమ్ కి అయితే బయలుదేరిపోయాము. ఇక మలక్పేట్ షోరూమ్ నుంచి అయితే మనం ఎల్బీనగర్ షోరూమ్ కి అయితే వెహికల్ అయితే తీసుకెళ్ళాం. ఇక పోత మధ్యలో అయితే స్వీట్లు అయితే తీసుకున్నాము. దాదాపు ఈ వెహికల్ ప్రాసెస్ ఫైనాన్స్ వచ్చేసి దాదాపు ఒక 2-3 డేస్ అయితే పట్టింది అనమాట. 2-3 డేస్ అయిన తర్వాత మనకైతే వెహికల్ డెలివరీ అయితే ఇస్తున్నారు. కొన్ని షోరూమ్ లో అయితే ఎమ్మటే అమౌంట్ కట్టంగానే మనకైతే డెలివరీ ఇస్తారనమాట. సో అట్లయితే తీసుకోవద్దు, ఎందుకంటే టీఆర్ నెంబర్ గాని బండి ఎక్కడన్నా పట్టుకున్నారంటే ఆర్టీఓ ఖచ్చితంగా సీజ్. ఫైనలీ మొత్తానికి అయితే మనం అయితే మహీంద్రా షోరూమ్ కి అయితే వచ్చేసాం అనమాట. సో బండి ఫినిషింగ్ చూడండి ఏ విధంగా ఉందో, జితో స్ట్రాంగ్. ఇందులో డిఫరెంట్ ఏంటంటే ఈ వెహికల్ లో, సో ఓల్డ్ వెహికల్ బ్రేక్స్ అయితే సరిగా రాకపోతుండే, ఈ వెహికల్ కి అయితే మంచిగా వస్తాయి అనమాట. ఈ వెహికల్ బాడీ సైజ్ వచ్చేసి అయితే 7.4 అయితే ఉంటది. సో టాటా ఏసీ బాడీ ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు ఉంటది ఈ వెహికల్ ది. వెహికల్ రివర్స్ సంబంధించి సెన్సార్లు అయితే ఇచ్చిండు, అన్ని వెహికల్స్ కి ఇచ్చినట్టు ఈ వెహికల్ కి ఇట్లా. ఇప్పటి క్యాబిన్ లో చూస్తే మనకైతే ఇంత ముందుకు ఓల్డ్ వెహికల్స్ కి అయితే డెఫైల్ కి సంబంధించిన ఒక మిషన్ అయితే ఉంటుండే అనమాట, రీఫిల్ చేసుకోమని చెప్పి డెఫైల్. సో ఈ వెహికల్ కి అయితే ఎలాంటిది అయితే లేదనమాట, తీసేసిరు అది. కాకపోతే డెఫైల్ అయితే ఉంది, మనకి మెయిన్ మీటర్ లోనే చూపిస్తుంది డెఫైల్ కి సంబంధించింది. ఇక అయిపోతుంది 2000-3000 కిలోమీటర్స్ కనంగా చూపిస్తుంది మనకి, ఇప్పుడే చూపెట్టదు అది. ఫైనలీ ఇది బండి ఫినిషింగ్ అయితే కింద అయితే మనకు చూస్తా ఉన్నారు కదా, ఏదైనా సామాన్లు వేసుకోవడానికి అయితే ఇంత ముందుకు ఇచ్చిన వెహికల్ కి ఇచ్చినట్టే ఇచ్చిండు. ఫైనలీ ఇప్పుడైతే మొత్తం ఎల్ఈడి అయితే వచ్చేసింది అనమాట. ఇంత ముందుకు అయితే ఒక పుల్లది ఉంటుండే డీజిల్ దైనా, సో ఇది మామూలుగా ఇది స్పీడ్ మీటర్ దైనా ఒక పుల్లది ఉంటుండే, ఇప్పుడైతే లేదు తీసి. ఫైనలీ మహీంద్రా వాళ్ళు అయితే మనకైతే ఒక పూజా కిట్ అయితే ఇచ్చిర్రు డెలివరీకి. ఇక కిట్ మాత్రం అయితే హైలైట్ వచ్చింది అనమాట. అందులో ఒక వినాయకుని బొమ్మ ప్లస్ ఏంటిది పసుపు కుంకుమ, మనము ఏదైతే అది దేవుంది నార్మల్గా స్టీరింగ్ కి కట్టుకుంటామో అది వచ్చింది. ఒక 2-3 సామాన్లు అయితే వచ్చినాయి అనమాట. ఇక కొబ్బరికాయ ఇట్లా ఇస్తే మంచిగా ఉండి అనిపించింది నాకైతే. ఫైనలీ మనలోకైతే పసుపు ఏదో కుంకుమ ఏదో అర్థం అయితలేదు, మొత్తం హిందీలో అయితే రాసి ఉంది అనమాట ఆ కిట్ లో. లాస్ట్ కి ఏం తీయాలో అర్థం కాక కుంకుమ ప్లస్ సింధూరం అయితే తీసిర్రు, పసుపు అయితే అందులోనే ఉంది. ఫైనలీ మహీంద్రా షోరూమ్ నుంచి అయితే ఒక డ్రైవర్ అయితే వచ్చిండు ఎల్బీనగర్ నుంచి. పైనుంచి వెహికల్ అయితే కిందికి అయితే దింపుతుండు. దింపిన తర్వాత మన పూజ అయితే స్టార్ట్ చేద్దాము. ఇక బండి విషయానికి వస్తే మేమైతే ఎంఆర్ఎఫ్ టైర్లు అయితే ఉన్నాయి అనుకున్నాము, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత సిఏటి టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ కి. ఇక వెహికల్స్ ఇట్లా ఎక్కువ అయితే అవైలబుల్ లేవు అనమాట. సో అందుకనే ఏదో ఒకటి నాయన అని చెప్పి ఈ వెహికల్ అయితే తీసేసుకున్నాం మేము. మీద కొన్ని నీళ్ళు కొట్టు. నీళ్ళు అండ్లో ఉన్నాయి చూడు, ఆ బాటిల్ మన బండిలోనే ఉన్నాయి చూడు వాటర్. నీళ్ళు ఉన్నాయా మన బాటిల్లో ఉంటాయి.
సింధూరం అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ లో ఉంటుంది చూడు బావ, అది ఉన్నట్టుంది. కాదు కాదు, అదే అవును అదే సింధూరం. ఆ. ఏం కాదులే పడు. సార్లే ఓకేనా. స్టీరింగ్ పెట్టుకో, లైటే పెట్టు స్టీరింగ్ కి. దాని మీద వేసి నాకానే ఉన్నది. ఒకటి బండికి ఇట్లా పెట్టేసి. బాగా ఇచ్చేది ఏ తీసుకో. ఆయన ఉండేగా ఆయనకి లైట్లే స్టార్ట్ చేసినాక ఎట్లా అయింది? సెన్సార్ బండి ఆగాల కొద్దిసేపు, ఏం లేదు, ఈ ఆన్ చేసామంటే కొట్టాలి. కొట్టుడే ఏం కాదు. కొంచెం ఆగితే పెట్టాలి, అప్పుడు నీకు అప్లికేషన్ మొత్తం అయిపోయింది. ఇక మొత్తానికి అయితే మేము వెహికల్ తీసుకొని అయితే బయలుదేరిపోయాం అనమాట. ఎల్బీ నగర్ షోరూమ్ కి అయితే వెళ్ళాలి ఇప్పుడు ప్రస్తుతానికి. మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే షోరూమ్ లో అయితే మ్యాట్ అవి అయితే ఇస్తారు వెహికల్ కి సంబంధించిన యాక్సరీస్. సో మెయిన్ గా జీతోలో నాకు నచ్చేది ఏంటంటే మైలేజ్ అనమాట. ఎవరిని అడిగినా మహీంద్రా జీతో అంటే మైలేజ్ అంటే మహీంద్రా జీతో, అంతగానం ఏ వెహికల్ రాదు. నేనేం ప్రమోషన్ చేస్తలేను, నేను వెహికల్ నడుపుతున్నా, నా దగ్గర ఆ వెహికల్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా మీకు. సో ఫైనలీ ఇదనమాట, మనం డెలివరీ అయితే తీసేసుకున్నాం వెహికల్ అయితే. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అదే విధంగా మన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో చేయండి.